ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చక్రధర్. ఇవాళ మన ఛానల్లో వచ్చింది పిఎంఎస్ గురించి చెప్పుకుందామండి. ఇవాళ ఎపిసోడ్లో పిఎంఎస్ మనకు తెలుసు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అని. ఇది కూడా ఒక సెబీ గైడ్లైన్స్ ద్వారానే నడుస్తుంది, రెగ్యులేటరీ. సో మనకి ఏంటంటే పిఎంఎస్లో వచ్చి మనకు ఆప్షన్స్ చాలా ఉంటాయండి. ముఖ్యంగా 3 ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చూద్దాం ఇవాళ. ఒకటైతే మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ ఉంటుందండి. అంటే పిఎంఎస్లో ఎవరైతే కన్సర్వేటివ్ కావాలి అనుకుంటారో వాళ్ళు కేవలం మ్యూచువల్ ఫండ్స్ కూడా తీసుకోవచ్చు. సో పిఎంఎస్లో కంప్లీట్గా ఒక 5 మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా మీకు వచ్చి ఒక లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక ఫ్లెక్సీ క్యాప్, ఒక కాంట్రా ఫండ్, అట్లా ఒక మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసిస్తారు. సో అది మనకి మ్యూచువల్ ఫండ్లో పిఎంఎస్ ఆప్షన్లో మ్యూచువల్ ఫండ్. అలాగే మనకి పిఎంఎస్ వచ్చేసి ఒక 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇంకోటి మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ స్టాక్స్ కూడా తీసుకోవచ్చు. అంటే 25 lakhs మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే 25 lakhs మనం స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ కాంబినేషన్ వచ్చి కొంచెం మనకి మోడరేట్గా ఉంటుందండి. సో మోడరేట్లో రిస్క్ ఉంటుంది మనకి. మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ స్టాక్ తీసుకోవచ్చు. అలాగే కేవలం స్టాక్స్ కావాలన్నా కూడా మనకి పిఎంఎస్లో అవైలబిలిటీలో ఉంది. చూడండి, ఒక 3 ఆప్షన్స్ బట్టి మనకి ఏంటంటే ఒక కన్సర్వేటివ్, ఒక మోడరేట్, ఒక అగ్రెసివ్, ఇట్లా కేటగిరీస్ తీసుకోవచ్చు మనం. సో మన రిస్క్ అప్డేట్ బట్టి మనం కనుక తీసుకోవచ్చు. సో అయితే ఇక్కడ చూద్దామంటే రిటర్న్స్ ఎలా వస్తాయి అని. మనం ఇక్కడ ఒక 15 years ఆరిజిన్ తీసుకున్నాం. చూడండి, ఒక 45 years ఉన్న మనిషి 60 years రిటైర్ అవుదాం అనుకుంటున్నారు. సో ఒక చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసం కూడా ఒక 3 years ఉన్న బాబ్కి ఒక 18 years వచ్చే వరకు మంచి డబ్బులు కావాలి అన్నా కూడా మనకేంటంటే ఒక 15 years ఇస్ ద రైట్ టైం అండి. సో ఒక 15 years మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం ఇక్కడ. అయితే చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం గత 20 సంవత్సరాలుగా యావరేజ్గా మనకి 15% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో మీరు ఎవరు ఏ అడ్వైజర్ అడిగినా కూడా చెప్పేది అదే, 15% ఇస్ డిసెంట్ రిటర్న్ అంటే చెప్తారు మ్యూచువల్ ఫండ్స్లో. మనకి ఇందులో కూడా మ్యూచువల్ ఫండ్స్లో కనుక 15% కనుక తెచ్చుకుంటే మనం కనుక 50 lakhs ఇన్వెస్ట్ చేస్తే పిఎంఎస్లో 50 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనకు వచ్చేటి ఎంత అంటే 4 crores అండి, 4 crores. అలాగే ఎవరన్నా మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ స్టాక్స్ కాంబినేషన్లో కనుక పిఎంఎస్ తీసుకుంటే వాళ్ళకి అత్యధికంగా మనకి 20% రిటర్న్ అయితే చూస్తున్నాం. అదే 15 years టెన్యూర్లో. సో 20% రిటర్న్ కనుక మనం వచ్చింది అంటే మాత్రం పెట్టిన 50 lakhs దగ్గర 7.70 crore అయిందండి. అంటే 7,70,00,000 దాకా వచ్చింది మనకి ఇక్కడ. అలాగే పూర్తిగా స్టాక్స్ మీదే ఇన్వెస్ట్ చేద్దాము, మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది వద్దు అనుకుంటే మాత్రం అత్యధికంగా 25% సిఏజర్ వచ్చే అవకాశం ఉందండి. సో ఎట్లా కనుక మనం పిఎంఎస్లో 25% సిఏజర్ కనుక జనరేట్ చేసుకుంటే ఆ 15 yearsలోనే 50 lakhsకి గాను మనకి 14.21 crore వస్తుందండి. సో ఇక్కడ చూడండి, మనం సాధారణంగా డైరెక్ట్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నా లేదా పిఎంఎస్ ద్వారా కనుక మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి ఆన్ యావరేజ్ వచ్చేది 15 yearsకి 4 crores అయితే, అదే మనం స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేసేది 14.21 crore అండి. అంటే దగ్గర 10 కోట్ల అత్యధిక లాభం మనకి పిఎంఎస్ ద్వారా స్టాక్స్లో వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మనకి వారన్ బఫెట్ అనుకోవచ్చు, లేదంటే మన రాకెట్ జింజన్వాలా కావచ్చు, వీళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ చేసి కోటీశ్వర్లు అవ్వలేదండి, ఎస్ఐపిఎస్ కోటీశ్వర్లు అవ్వలేదు. ప్రాపర్గా ఏంటంటే స్టాక్స్ కొనుక్కున్నారు. ఒక మంచి క్వాలిటీ స్టాక్స్ కొనుక్కొని అవి కనుక మనం దీర్ఘకాలంలో వెయిట్ చేయగలిగితే మాత్రం ఇలాంటి అల్టిమేట్ రిటర్న్ అయితే మనం చూడొచ్చండి. ఇక్కడ చూడండి, మనం 25% సిఏజర్ చెప్తున్నాము. అంటే అది ఒక పిఎంఎస్ కాదండి. జనరల్గా మేము ఏం చేస్తుంటామంటే రెగ్యులర్గా ఎప్పుడైతే 50 lakhs కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన దగ్గర పిఎంఎస్లో ఎప్పుడైతే 1 crore అవ్వగానే అందులో 50 lakhs తీసి వేరే పిఎంఎస్కి వెళ్తాం. పిఎంఎస్లో కూడా మనం చాలా వెరైటీస్ ఉంటాయండి. కొన్ని పిఎంఎస్లు ఏమో వాల్యూ మీద వర్క్ అవుతాయి, కొన్ని పిఎంఎస్లు ఏమో గ్రోత్ మీద పనిచేస్తాయి, కొన్ని పిఎంఎస్లు ఏమో మనకి మొమెంటం మీద వర్క్ అవుతాయి. సో కాబట్టి కొన్ని పిఎంఎస్లో మనకి మొమెంటం అలాగే గ్రోత్ వాల్యూ ఉంటుంది. చెప్పుకోవడానికి పిఎంఎస్ఏ, కానీ మంచిలో అందులో వేరియేషన్స్ చాలా ఉన్నాయండి. సో కాబట్టి మేమేం చేస్తామంటే జనరల్గా 50 lakhs ఒక మొమెంటం పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అందులో ఎప్పుడైతే 1 crore వస్తుందో అందులో 50 lakhs తీసి మళ్ళీ ఆ రోజు ఒక వాల్యూ పిఎంఎస్ కావచ్చు, గ్రోత్ పిఎంఎస్ కావచ్చు, అందులో ఇన్వెస్ట్ చేయిస్తాము. అలా మొత్తం 2 crores అవ్వగానే మళ్ళీ అందులోంచి ఒక 50 lakhs తీసి ఇంకో పిఎంఎస్లోకి ఇన్వెస్ట్ చేయిస్తాం. అలా దగ్గర మా ఇన్వెస్టర్స్ దగ్గర 4 PMS 5 PMS చేసిన వాళ్ళు ఉన్నారు. సో కనుక మన పిఎంఎస్ కొంచెం అత్యధికంగా ఒక 2-3 PMS కావచ్చు, 5 PMS పెట్టుకుంటే మనకి మాక్సిమం మనకి లాంగ్ రన్లో 25% అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే మార్కెట్ సైకిల్స్ అలా ఉంటే మనం ముందు గెస్ట్ చేయలేం, రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక టైంలో వాల్యూ గ్రో అవుతుంది, ఒక టైంలో గ్రో అవుతుంది, అలాగే ఒక టైంలో మొమెంటం గ్రో అవుతుంది. సో అట్లాంటి కాంబినేషన్లో కనుక మనం ఉంటే కనుక 15 yearsలో డెఫినెట్గా అయితే ఇది సాధ్యం అవుతుందండి, 14.21 crores అనేది. సో కాబట్టి ఏంటంటే మనం చెప్పేది మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, పిఎంఎస్ స్టాక్స్ అది బెస్ట్ అని చెప్తాను. ఈ 15% సిఏజర్ కూడా ఎప్పుడు వస్తుంది మ్యూచువల్ ఫండ్స్లో అంటే, చాలామంది మా దగ్గర ఆఫీస్కి వస్తుంటారు, మా ఆఫీస్కి వాళ్ళు ఎగ్జిస్టింగ్గా పోర్ట్ఫోలియో చూపిస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో. అందులో చూస్తే మీకు చాలా ఫండ్స్ ఉంటాయి. దగ్గర మోర్ దాన్ 12, 15, 20 ఒక ఇన్వెస్టర్ దగ్గర 30 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. సో అట్లాంటి ఇన్వెస్ట్ అలా అన్ని ఇన్వెస్ట్ చేస్తే కనుక లాంగ్ రన్లో మనకి 15 కాదండి, మనకి కేవలం 12%, 18% వచ్చే అవకాశం ఉంది. ఇంత కూడా రాదు, చాలా తక్కువ రిటర్న్ వస్తుంది.
చాలామంది అనుకుంటారు సార్ మాకు చూసినాం గతంలో క్వాంట్ స్మాల్ క్యాప్ కానివ్వండి, అలాగే పెరాక్ కానివ్వండి, అవన్నీ ఫ్లెక్సీ క్యాప్ కానివ్వండి, అవన్నీ 60% రిటర్న్ ఇచ్చాయి కదా అంటారు. సో కానీ మనం ఎప్పుడు ధైర్యం చేసి క్వాంట్ స్మాల్ క్యాప్లో 50 లక్షలు పెట్టమండి. అది చాలామంది చేసే ఒక నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కానివ్వండి, కొన్ని ఫండ్స్ ఉంటాయి మోర్ దాన్ 15% కూడా డిబేట్ చేసే ఉంటాయి. కానీ అట్లాంటి వాటిలో మనం లంసంగా ఇన్వెస్ట్ చేయం. ఎందుకంటే మనకు ఒక అనుమానంగా ఉంటుంది అది ముందుకు వెళ్తుందో లేదో అని చెప్పి. సో కాబట్టి ఏంటంటేనండి మనకి 15% కనుక కూడా మన మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. మన అడ్వైజర్ అన్నా అదే చెప్తారు. సో కనుక మనం ఇక్కడ కాంబినేషన్లో కనుక మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ స్టాక్స్ తీసుకుంటే ఇది కొంచెం కన్జర్వేటివ్గా మోడరేట్గా ఉంటుందండి. 20% వచ్చినా కూడా మనకి 7.70 crore వస్తుంది. సో మా రికమెండేషన్ అయితే అల్టిమేట్గా దీనికి వెళ్ళమని చెప్తాము. ఎందుకంటే స్టాక్స్ ఎప్పుడైతే ఉంటుందో PMSలో ఆ స్టాక్స్ కూడా 1-2 ఉండవండి, దగ్గర 40 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే చూసుకోండి 40 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారంటే అందులో లార్జ్ క్యాప్ ఉంటాయి, మల్టీ క్యాప్, మిడ్ క్యాప్ ఉంటాయి, అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. అందులో కూడా బ్యాంకింగ్ కవర్ అవుతుంది, ఫార్మా కవర్ అవుతుంది, ఆటో, FMGC అలా అన్నీ కవర్ చేస్తూ వచ్చేదే పోర్ట్ఫోలియో, బ్యూటిఫుల్ పోర్ట్ఫోలియో ఉంటుందండి ఇందులో స్టాక్స్లో. కాబట్టి మీరు కనుక అత్యధికంగా ఒక 15 yearsలోనే మనకి దగ్గర 15 CR తెచ్చుకోవాలి అంటే మాత్రం అది హైలీ పాసిబుల్ విత్ PMS స్టాక్స్ వల్ల వస్తుంది తప్ప మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో కాదండి. మ్యూచువల్ ఫండ్స్లో మనకి అంత కెపాబుల్ ఉండదు. ఎందుకంటే లాంగ్ రన్లో చూస్తాం, మేము చాలా గమనించాము. ఎప్పుడైతే కన్సాలిడేటెడ్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయో అవే మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. ఈ లాంగ్ రన్లో మీకు 15% కంటే రాదంటే మన 4 crore వస్తుంది. చూడండి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో, హ్యూజ్ డిఫరెన్స్ చాలా అయితే ఉంది. ఇప్పుడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చూడండి మనం ఏదన్నా వెజిటబుల్స్ తీసుకోండి, లైక్ బ్రింజాల్ కావచ్చు, టమాటా కావచ్చు, చూడగానే చెప్పొచ్చు అది కుళ్ళిపోయిన టమాటానా లేకపోతే మంచి బాగుందా లేదా అని. కానీ కొబ్బరికాయ చూసారా, కొబ్బరికాయ అలా కాదు, మనం కొడితే కానీ తెలియదు అది కుళ్ళిపోయిన కొబ్బరికాయ మంచి కొబ్బరికాయ అని. అలాగే మనం ఇన్వెస్ట్ చేసుకుంటున్నప్పుడు తెలియదు మన ఫ్యూచర్లో అంతటా వస్తుంది అని చెప్పి. మనం ఎప్పుడైతే 15 మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, అంటే 15 years గడిచిన తర్వాత తెలుస్తుంది అరే మనం అన్ని కోట్లు నష్టపోయాము అని చెప్పి. కానీ 15 సంవత్సరాల తర్వాత మనం తెలుసుకుంటే కన్నా ఎన్ని కోట్లు నష్టపోయాము అని అదే ముందు తెలుసుకుంటే మనం కొంచెం రెక్టిఫై చేసుకోవచ్చు ఎర్రర్ని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అత్యధికంగా చూడండి మనకి 14 crores వస్తున్నాయి ఇక్కడ. అదే టైంలో కనుక మనం మంచి PMSలో ఇన్వెస్ట్ చేస్తే ఇందులో కొంచెం తగ్గినా కూడా మనం ఒక 10 crores దాకా ఈజీ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు 4 crores అని ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం, కానీ ఈ 4 crores ప్లస్లో మనకి 3 crores 2 crores వచ్చిందంటే మనకు కొంచెం పరిస్థితి బాగుంటుందండి. ఇప్పుడు చూడండి మన ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఏమైనా స్టూడెంట్స్ ఉంటారు, ఆ స్టూడెంట్స్కి మనం ఏం చెప్తామంటే మీరు 90% ఏం చేయండి, అట్లీస్ట్ 70 వస్తుందని చెప్తాం. లేదా 70% టార్గెట్ పెట్టుకుని ఏం చేయండి, మీకు 50% వస్తుందని చెప్తాం. అట్లాగే మనం ఎప్పుడైనా రిటర్న్స్ హైగా ఎక్స్పెక్ట్ చేయాలండి. అట్లీస్ట్ మనం 14 crores మనం కనుక టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ మనం 10 crores చేతికి వస్తాయి. మనం పెట్టుకుంటే 4 crores అనుకోండి, మనకు వచ్చి 3 crores. ఆఫ్టర్ 15 years 3 crores వాల్యూ ఎంత ఉంటుందంటే అది కొంచెం తక్కువే ఉంటుంది, 1.5 crore ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం కనుక రియలైజ్ అయ్యి మన దగ్గర 50 lakhs కనుక ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మనం PMSకి వెళ్దామండి. సో మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా 50 lakhs మనకు మ్యూచువల్ ఫండ్స్లో కేవలం టార్గెట్ 50 lakhs అండి. వన్స్ 50 lakhs వచ్చింది మ్యూచువల్ ఫండ్లో అంటే మాత్రం ఆటోమేటిక్గా కనుక మనం జంప్ అయిపోతే మనకి రిటర్న్స్ వస్తాయి. ఇందులో చాలా మంది అపోహ ఉంది, PMSలో ఏదో మనకి చార్జెస్ ఎక్కువ ఉంటాయని, అలాగే PMSలో మనకి ప్రాఫిట్ షేరింగ్ ఉంటుందని. అలా ఉండదండి. PMSలో ప్రాఫిట్ షేరింగ్ ఏమి ఉండదు. మనకి 14.2 crore వచ్చిందంటే ఆ మొత్తం అకౌంట్ మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో కాబట్టి మనం చెప్పేది ఏంటంటే స్టాక్స్ తీసుకోండి. PMSలో స్టాక్స్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. కాదు మాకు కొంచెం రిస్క్ తక్కువ తీసుకుందాము అంటే మాత్రం మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ కాంబినేషన్ వెళ్ళిపోండి. కానీ 50 lakhs కనుక మీ దగ్గర ఎక్కువ ఉంది అంటే మాత్రం దీనికి అవాయిడ్ చేయడం బెటర్ అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి.